ఇంటికాడ పిల్లడు పాలు ఎడతాడే ఏంటమ్మా ఇంటికాడ పిల్లడు పాలు ఎడతాడే ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరికేదో చూస్తుంది గుజ్జిగా కదా బాబోయ్ పిల్లడు పాలుగా ఎడితేని ఇంటికాడ ఉంది కదా నీ అమ్మ ఆ రాళ్ళకేముందా ఆ పొట్టమందా ఏటి గుమ్మం గడ్డంగా కూర్చుంటుందా మీదమ్మ నీ అమ్మనిచ్చామనుకో మీ అమ్మ కోట పద్మతి ఇక్కడ పోలేస్తుందా మా అమ్మ పోలెత్తుడే నీ అమ్మ తింగరముడగానా ఒరే తిరుమల కొడుకే కానా నేను నీ ఇంటికాడ ఉన్నా నా ఇంటికాడ ఉంటున్నావా నీ ఇంటి నుండి కదా కాపురం చేస్తున్నాను గుండెగా కానీ వస్తా ఆ పద్ధతి చేస్తూ గుండెగా కానా వస్తాని డబ్బాల పోసి గుడ్లు పెట్టానమ్మా పాలు తీస్తా ఆ పాలు తీస్తా నీ అమ్మ ఎవడ గుడిగా కానా ఏ బావా పాలు బావా పాలు బాబా ఏం చేస్తా బావా పాలు కొన్నాను కూడా డబ్బులు లేవు గుడ్డే కాడా ఏం చేస్తే చూసారబ్బా కొడుకి పాలకి తేలలేదా కొడుకని చేసుకున్నాడు మొగడా ఉంటే దేవుడు మొక్కొచ్చని ఇలా కొలకని రాడు మొక్కలు మొక్కుతానమ్మా నీ ఊడుకోండి రాలిపోయి రెక్క మొక్కలు కొలక నీ ఊరం బొర నిచ్చుకున్నా మొగడే మరి ఎప్పుడు రోజురా ఓరే గ్రామసేవం అంటే నేను ఇలా ఈదంతా వెళ్తుంటే ఆ పేపర్ ఏమని మన గ్రామసేవం వచ్చేస్తున్నారు అంట ఎవరన్నా ఎలా ఫీల్ అయిపోతాడు నేను అప్పుడు ఇలా 2 బోర్డులు ఇలా పైకెత్తి 3 రోజులుగా పెద్ద ఇల్లులో ఫీల్ అయిపోతాను ఎలాగంటే మోడల్ గ్రామసేవం అంటే ఏంటి తెలుసా సొన్నకం ఒరే కొత్త రకం కాదురా ఇదిగో ఈ కుక్క పొట్టు కుక్క నిలబడి పడి కుక్క నానిగడి పెంపుడు కుక్క బొచ్చు మాత్రం బాపించు జుట్టు నిన్న పేరే చుజ్జు మీరు 600 నేను వల్ల నీకు ఈ ముద్దు ముచ్చుదాన్ని గోదావరి గుట్టు మీద గోదావరి గుట్టు మీద రామకృష్ణని పిల్లల మధ్య గుజ్జిగా కాడా పిల్లలు ఎత్తి పిల్లలు కొట్టడా పిల్లగాడు అబ్బాయి పగడలు వెళ్తే ఈ డబ్బులు చొప్పించి కూడా అన్నాడు పిల్లలు ఎత్తుకురావాలి పిల్లలు ఎత్తుకున్నా కూడా కొడుకుతాడు చెప్పాలంటే మాదన్నీ దాసిగా వస్తాను మీ ఆవు నీటితో ఆగలేదు కానీ అవును బాబు ఇలాగా ఆయన అన్న మాట ఎవరలాగే అలా తల్లి దేవదాసీకాంతులు వస్తారండి తల్లి దేవదాసీకాంతులు అండి రాణి గారు మాట్లాడించి Hello.